హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి సుగ్గూస్ రెసిపీస్. ఈరోజు వచ్చేసి ఒక మిల్లెట్తో బెల్లం పాయసాన్ని చేసి చూపించబోతున్నానండి. ఆ మిల్లెట్ ఏంటి అంటే కొర్రబియ్యం. కొర్రబియ్యంతో పాలు విరగకుండా బెల్లం పాయసాన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తూ మీకు ఈ పాయసాన్ని చేసి చూపించబోతున్నానండి. చిక్కగా క్రీమీ టెక్స్చర్తో చాలా బాగా వచ్చింది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసమని ముందుగా 100 గ్రాముల వరకు కొర్రబియ్యం తీసుకోవాలి. ఈ కొర్రబియ్యంలో దుమ్ము ధూళి బాగా ఉన్నట్టుందండి. అందుకని నేను ఒకసారి గాలించి 2-3 సార్లు వాష్ చేసేసి వాటర్ వంపేసి పక్కన పెట్టుకున్నాను. అందులో ఉండే తడికి కొర్రబియ్యం చక్కగా నానతాయి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ పైన ఒక బాండి పెట్టి 3/4 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. ఒక 100 గ్రాముల కొర్రబియ్యానికి 3/4 లీటర్ పాలు కరెక్ట్గా సరిపోతాయండి. ఈ పాలు ఎక్కువగా దగ్గరగా మరిగించేయకూడదు. ఒక మరుగు వచ్చాక మనం కడిగి పెట్టుకున్న కొర్రబియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొర్రబియ్యం ఉడికేసరికి పాలన్నీ కూడా చిక్కగా అవుతాయి. అప్పుడు క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు ఈ తడి కొర్రబియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కొర్రబియ్యం చక్కగా ఉడికినంత వరకు పాలు దగ్గరగా అయినంత వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, మనకి కొర్రబియ్యం కూడా చక్కగా ఉడికిపోయి పాలన్నీ కూడా దగ్గరగా అయ్యేవి. ఉడికిందో లేదో ఒకసారి ఈ విధంగా చేతితో మ్యాష్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. కొర్రబియ్యం చక్కగా ఉడికిపోయండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మరొక స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు నేతిని యాడ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేసుకొని ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇందులో పాయసం మరింత రుచిగా ఉండాలంటే ఇందులో కొబ్బరి తురుము వేస్తే చాలా బాగుంటుంది. స్టవ్ కట్టేసాక ఇందులో 2-3 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి తురుము వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇవన్నీ కూడా పాయసంలో యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము మాత్రం మిస్ చేయకండి. కొర్రబియ్యం పాయసంలో ఈ పచ్చి కొబ్బరి తురుము చాలా బాగుంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తీపి కోసం అనేసి బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. ఒక సాస్ ప్యాన్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. నేను ఎంతైతే కొర్రబియ్యం తీసుకున్నాను అంత బెల్లాన్ని తీసుకున్నానండి. 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. ఈ విధంగా బెల్లం కరిగాక గోరువెచ్చగా అయినంత వరకు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు పాయసం కూడా కాస్త వేడి తగ్గుతుంది. అప్పుడు ఈ బెల్లం నీళ్ళని స్ట్రైన్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా కూడా బెల్లం పాయసం చేసేటప్పుడు బెల్లం వేడి తక్కువగా ఉండాలి. అలానే పాయసం కూడా గోరువెచ్చగా ఉంటేనే అప్పుడు ఈ 2 మిక్స్ చేసుకుంటే పాలు విరగకుండా ఉంటాయి. మీకు ఇంతగా చెప్పడం మర్చిపోయానండి. మీకు కాస్త తీపి ఎక్కువగా కావాలంటే మరి కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. బెల్లం నీళ్ళు వేసుకున్నా కూడా వెంటనే కలిపేయకుండా మూత పెట్టి 2-3 నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఈ విధంగా కలుపుకుంటే పాలు విరగకుండా ఉంటాయి. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ బెల్లం పాయసం ఎప్పుడు చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇందులో మీకు ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. ఇలానే చాలా బాగుంది. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా పాయసం ఎంత పర్ఫెక్ట్గా కుదిరింది అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.